మీరేమో మర్చిపోయాను అంటున్నారు, కానీ అక్కడ అమ్మేమో ఎవరితోనో మాట్లాడుతూ రేపు నా పెళ్లి రోజు, నా జీవితంలో అదొక పెద్ద చెడ్డ రోజు అని చెప్తుంది. అయ్యో బాబాయ్, అలా అని చెప్పిందా? అవును, మీ పెళ్లి రోజు రేపే అని కూడా చెప్పింది. అది నేను విన్నాను డాడీ. విన్నావా? రేపేనా? అయ్యుండొచ్చమ్మా. ప్లీజ్ డాడీ, మీరంత దారుణంగా మాట్లాడకండి. వినడానికి నాకే చాలా కోపంగా ఉంది. ఇక అమ్మకి ఎలా ఉండాలి? ఏంటమ్మా, ఏమైందమ్మా? ఎందుకు అలా అరుస్తున్నారు? చూడు పంకజం, అసలు డాడీకి వాళ్ళ పెళ్లి రోజు కూడా గుర్తులేదు తెలుసా? ఏంటయ్య గారు, నిజంగానా? పంకజం, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా? ఎందుకు డాడీ, ఎందుకు సైలెంట్ గా ఉండాలి? అసలు నాకు హిస్టీరియా రావడానికి కారణం ఎవరు డాడీ? మీరు కాదా? నేనా? మీరు అమ్మని దూరంగా ఉంచడం వల్లే నేను ఇలా తయారయ్యాను. కనీసం నా మీద ప్రేమ చూపించేవాళ్ళు, నాతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? దీనివల్లే డాడీ నేను లోన్లీగా ఫీల్ అయ్యాను. ఆ బాధలోంచి నాకు కోపం వచ్చేది. ఇదిగో అమ్మ వచ్చిన తర్వాతే నేను మళ్ళీ తిరిగి మామూలు మనిషిని కాగలిగాను. దీనంతటికి కారణం ఎవరు? మీరే కదా. అది అలా అడగండి చిన్నమ్మాయి గారు. నేనెన్నిసార్లు చెప్పినా అయ్యగారు మాత్రం అమ్మగారి విషయం అస్సలు పట్టించుకోవడం మానేశారు. పంకజం, నువ్వు నోరు మూసుకొని లోపలికెళ్ళు. పంకజం మాట్లాడిన దాంట్లో తప్పు లేదు డాడీ. మీరు నిజంగా అమ్మ విషయంలో చాలా కేర్లెస్ గా ఉన్నారు. అసలు అమ్మ ఎలా ఉందో మీరు పట్టించుకోవడమే మానేశారు. అమ్మ వచ్చి ఇన్ని రోజులయ్యింది. అమ్మ సంతోషం కోసం మీరు ఏదైనా చేయడం నేను ఇంతవరకు చూడలేదు. కనీసం అమ్మని ఏ రోజైనా బయటకు తీసుకెళ్లారా? ఏదైనా ఫంక్షన్ కి గాని, కనీసం సినిమాకి గాని తీసుకెళ్లారా? లేదే. అంటే ఇన్ని రోజులు మీ అమ్మకి దూరంగా ఉన్నాను కదమ్మా. ఇప్పుడు సడన్ గా తనని తీసుకుని బయటికి వెళ్తే చూసిన నలుగురు ఏమనుకుంటారో అని. ఏమనుకుంటారు డాడీ? ఇన్నేళ్ల తరువాతైనా భార్యాభర్తలు కలిశారని సంతోషపడతారు. ఇంతకాలం మీకు భార్య లేదు, మాకు అమ్మ లేదు అని అందరూ అనుకునేవాళ్ళు. ఇప్పుడు అమ్మని చూసి అందరూ సంతోషపడతారు కదా. అలాగేనమ్మా, నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పినట్టు ఇక నుంచి మీ అమ్మని బయటికి తీసుకెళ్తాను. ప్రతి ఫంక్షన్ కి తనతోటి అటెండ్ అవుతాను. నాకు మీ మీద నమ్మకం లేదు డాడీ. లేదమ్మా, నేను నిజమే చెప్తున్నాను. వద్దు డాడీ, మీరు ప్రత్యేకంగా ఎవరి ఫంక్షన్ కో వెళ్ళడం కాదు. రేపు మన ఇంట్లోనే మీ పెళ్లి రోజు ఫంక్షన్ జరుపుకుందాం. సత్యం, అది కాదమ్మా. ఏది కాదు? రేపు జరగబోయే ఫంక్షన్ ని గ్రాండ్ గా జరుపుకోవాలి. మా ఫ్రెండ్స్ అందరినీ పిలిపించి అందరి సమక్షంలో మిమ్మల్ని అమ్మని పక్క పక్కనే నిల్చోబెట్టి, ఇదిగో మా అమ్మ వచ్చింది అని అందరికి పరిచయం చేస్తాను. శభాష్ కావేరమ్మా, చాలా మంచి మాట చెప్పావు. పెట్రోల్, నువ్వు నోర్మై. ఇంకొక మాట నీ నోట్ నుంచి వచ్చిందనుకో, నేను ఊరుకోను. ఎందుకు డాడీ తన మీద ఫైర్ అవుతారు? ఎందుకంటే ఈ ఫంక్షన్ జరగదు కాబట్టి. ఎందుకు జరగదు? ఎందుకంటే అది కుదరదమ్మా. కుదరదు డాడీ. ఇప్పటికే అమ్మ మీ వల్ల చాలా సఫర్ అవుతుంది. తననింకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కావేరి, నువ్వు చిన్నపిల్లవమ్మా. ఇంకా నీకేం తెలీదమ్మా. నా మాట విను తల్లి. వినండి డాడీ. ఇప్పుడు
ఇప్పుడు చెప్తున్నాను డాడీ, ఈ ఫంక్షన్ చేయడానికి ఒప్పుకోవాలి. లేదంటే ఇదిగో ఎవరైనా దగ్గరకు వచ్చారంటే ఈ కత్తితో పొడుచుకుంటాను. నా మాట వినమ్మా, ఒక్కసారి నా మాట వినమ్మా ప్లీజ్. లేదు డాడీ, మీరే నా మాట వినాలి. ఒప్పుకోండి, ఈ ఫంక్షన్ జరిపిస్తానని నాకు మాట ఇవ్వండి. కావేరి, మీరు నాకు మాట ఇవ్వండి. అది కాదమ్మా, నీకు తెలీదమ్మా, ఒకసారి నా మాట విను. మాట ఇస్తారా లేదా? కావేరి ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి విను, ఒక్కసారి విను ప్లీజ్. మీరైనా చెప్పింది వినట్లేదు. కావేరి, అయ్యో కావేరి, అయ్యో కావేరమ్మా. వద్దు వద్దు, ఎవ్వరు నా దగ్గరికి రావద్దు. వచ్చారంటే ఈసారి పీక కోసుకుంటాను. కావేరి ప్లీజ్ అమ్మా, వద్దు కావేరి, దయచేసి అలాంటి పనులు చేయకు తల్లి. నా మాట విను తల్లి, ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. అయితే ఈ పెళ్లి రోజుని జరిపిస్తానని నాకు మాట ఇవ్వండి. అమ్మా నీకు తెలీదమ్మా. చెప్పండి అయ్య గారు, లేదంటే అమ్మాయి గారు అన్నంత పని చేస్తారు. అయ్య గారు, నర్స్ నర్స్, రక్తం కారిపోతుంది. అయ్యో నర్స్, తొందరగా రా. కావేరి, నా బంగారు తల్లివి కదమ్మా, మా అమ్మవి కదూ, నా మాట వినమ్మా, ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా ప్లీజ్. నర్స్, రక్తం కారిపోతుంది. కావేరి, నా బంగారు తల్లి కదమ్మా, ఈ ఒక్కసారి నా మాట వినమ్మా, ఈ ఒక్కసారి నా మాట. నేను వినను. ఎందుకు అమ్మ మీద మీకు ఇంత కక్ష? నేను ప్రాణం తీసుకుంటానన్నా గాని మీరు మారట్లేదు ఎందుకు? మీ నోట్లో నుండి పెళ్లి రోజు జరిపిస్తానన్న మాట అసలు ఎందుకు రావట్లేదు? అమ్మ వచ్చాక నేను మారాలనుకున్నాను. అతి కష్టం మీద నాకొచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అమ్మనే తలుచుకుంటూ ప్రశాంతంగా బ్రతకాలి అనుకున్నాను. కానీ మీరు నన్ను మళ్ళీ పాత కావేరిలాగా మార్చేస్తున్నారు. కావేరి, లేదమ్మా లేదమ్మా, కానీ అయితే ఫంక్షన్ చేస్తానని ఒప్పుకోండి. చెప్పండి డాడీ. మీరు ఒప్పుకోరు. ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటున్నాను. పెళ్లి రోజు ఫంక్షన్ జరుపుకోవడానికి ఒప్పుకుంటున్నారమ్మా. అయితే నా మీద ఒట్టేసి చెప్పండి. చెప్పండి డాడీ. మీ మీద ఒట్టమ్మా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో పని చేసావు తల్లి.
రక్తం కారిపోతుంది. నర్స్ నర్స్ నర్స్, హాస్పిటల్కి తీసుకెళ్దాం. కట్టు. ఏంటండి మీరు చేసిన పని? ఎంత చదువుకున్నారు, పెద్ద పెద్ద బిజినెస్లు చేశారు, మీకు కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. ఏంటి రాణమ్మా, ఎందుకంత ఫైర్ అవుతున్నావు? మీరు చేసిన పనికి ఇంకేం చేయాలో మీరే చెప్పండి. కావేరి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు తెలుసు కదా. తనకి కోపం రాకుండా చూసుకోవడం మన బాధ్యత అని చెప్పాను. అయినా మీరెందుకు తన కోపం తెప్పించారు? కోపం పెరిగితే హిస్టీరియా మళ్లీ పెరుగుతుందనేసి డాక్టర్ కూడా చెప్పారు కదా. మరెందుకు కావేరికి కోపం తెప్పించారు? చెయ్యి కోసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? కొంచెం ఉంటే చెయ్యి నరం కట్టయి ఉండేది. అసలేం జరిగిందో, కావేరి ఎందుకు అలా చేసిందో నీకు తెలీదా? అడిగాను. అటు పంకజం గాని ఇటు కావేరి గాని చెప్పలేదు. దానికి కారణం నువ్వే రాణమ్మా. ఏంటి? నేనా? అవును, నువ్వే. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. నువ్వు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ రేపు మా పెళ్లి రోజు, ఆ రోజంటే నా జీవితంలో పరమ చెడ్డ రోజు, బ్లాక్ డే అని చెప్పావంట కదా. అది కావేరి వింది. విని కావేరి నిన్ను ప్రతి క్షణం ఫాలో అవుతుంది. దానికి నువ్వంటే ప్రాణం. నువ్వేం చెప్పినా సరే నిన్ను ఫాలో అవుతుంది. నువ్వు పెళ్లి రోజు గురించి చెప్పగానే విని పరిగెత్తుకుంటూ వచ్చి మా అమ్మను చాలా బాధ పెట్టావని నాతో గొడవ పడింది. రేపు మీ పెళ్లి రోజును సెలబ్రేట్ చేస్తారా లేదా అని పట్టుబట్టింది. ఏం చేయను? సరే అనాలా? అప్పటికి సర్ది చెప్పాలని చూశాను. ఇప్పుడు కాదు, తర్వాత చూద్దామన్నాను. వచ్చే ఏడాది బాగా చేద్దామంటే వినలేదు. కాదు అంటే తన చేయి కోసుకుంది. అంటే తను చేయి కోసుకున్నందుక? మరింక దేనికి అనుకున్నావు? ఏ, నీతో చెప్పలేదా? పంకజం గాని కావేరి గాని చెప్పలేదండి. తను చెప్పింది వినకపోతే పీక కోసుకోవడానికి కూడా సిద్ధమైంది. కోసుకోవడానికి ప్రయత్నించింది. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియక సరే అన్నాను. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో తెలియక సతమతమవుతున్నాను. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఆ రోజు రాను అన్నాను. ఇప్పుడు ఏం చేయాలండి? అది తెలియకే కదా తల పట్టుకుంటున్నాను. మాటిచ్చాను కాబట్టి పెళ్లి రోజును గ్రాండ్గా చేయాలని తను ఫిక్స్ అయినట్టుంది. ఇప్పుడు దీన్ని ఎలా ఆపాలో? కావేరి రా, నీ గురించే మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. ఏం రాణి, అంతే కదా? ఏం మాట్లాడుతున్నారు డాడీ?
ఎలాగైనా రేపు జరగబోయే ఫంక్షన్ ని ఎలా ఆపాలనే విషయం గురించి అమ్మతో మాట్లాడుతున్నారు కదా. అయ్యగారు మీరు మాట్లాడుకోవడం చిన్నమ్మాయి గారు వినేశారయ్యా. ఏంటమ్మా డాడీ చెప్పేది వింటున్నావా? ఈ ఫంక్షన్ బాగా చెయ్యాలని నేనేర్పాట్లు చేస్తుంటే దీన్ని ఎలా ఆపాలో డాడీ నీతో చెప్తున్నారు కదా. అది కదమ్మా, ఈ ఏడాది వదిలేసి వచ్చే ఏడాది చాలా బాగా చేసుకుందాం అనుకున్నాం. అర్థమైంది, డాడీ నిన్ను బాగా మార్చేశారు కదా. అంటే నాకంటే డాడీ చెప్పిందే నువ్వు వింటావు కదా. అది కాదు కావేరి, దీనికంటే నువ్వసలు ఇంటికి రాకపోయినా బాగుండేది కదమ్మా. నువ్వు రానంత వరకే నాకు అమ్మ లేదు. అమ్మ ప్రేమ తెలియదన్నట్టే ఉండేదాన్ని. కానీ నువ్వు వచ్చాక అమ్మంటే ఇలా ఉంటుందా అని అర్థమయ్యింది. నా ఫ్రెండ్స్ అందరికీ నీ గురించి చాలా బాగా చెప్పాను. వాళ్ళందరికీ నిన్ను చాలా గ్రాండ్ గా పరిచయం చేద్దామని ఇన్వైట్ చెయ్యాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు డాడీ మాట విని ఫంక్షన్ వద్దన్నావు. రేపు మళ్ళీ డాడీ నీతో గొడవ పడితే మళ్ళీ మా అందరినీ వదిలేసి వెళ్ళిపోతావు కదా. అయ్యో అలాంటిదేం లేదమ్మా. డాడీ తరపున నేను నీకు సారీ చెప్తున్నానమ్మా. ఈ ఫంక్షన్ కి ఒప్పుకోమ్మా. అయ్యో కావేరి, నేను చెప్పేది వినమ్మా. నిజానికి నాకు అర్థమయ్యింది, నీకిష్టం లేదు. ఈ ఫంక్షన్ నీకిష్టం లేదు. నా ఫ్రెండ్స్ ని వాళ్ళ ఫ్యామిలీతో రమ్మని పిలిచి రేపు అందరూ వచ్చాక ఫంక్షన్ క్యాన్సిల్ అని చెప్పాలి, అంతేగా? డాడీ, మీరు నాకిచ్చిన ప్రామిస్ ని తప్పారు. రేపు మీ వెడ్డింగ్ యానివర్సరీని చేసుకోవడం లేదు కదా. కావేరి, నా మాట వినమ్మా. వద్దు డాడీ, మీరు నా మాట విననప్పుడు నేనెందుకు బ్రతకాలి? కావేరి, కావేరి ఏంటా మాటలు? అమ్మా, మీ వెడ్డింగ్ యానివర్సరీ బ్యాడ్ డేగా మిగిలిపోకూడదు. దానికంటే ముందు రోజు, నేను మీకు దూరమైన రోజు బ్లాక్ డేగా మిగిలిపోవాలి. నేను ఈ క్షణమే చచ్చిపోతాను. అమ్మ కావేరి, నా మాట వినమ్మా. అమ్మ కావేరి, ప్లీజ్. కావేరి ఆగు, వదలండి. నేను చెప్పేది విను. నేనంటే నీకు ఇష్టం కదా. ఈ అమ్మంటే నీకు ఇష్టమా లేదా? అమ్మా కావేరమ్మా, వద్దమ్మా. మీ అమ్మా నాన్నలు నీ మాట వింటారమ్మా. పెళ్లి రోజు జరుపుకుంటారమ్మా. అమ్మా మీరేనా చెప్పండి అమ్మా. డాడీ, రేపు మీరిద్దరు వెడ్డింగ్ డే చేసుకుంటాననకపోతే నేను నిజంగానే దూకుతాను. అయ్యో కావేరి, కావేరి. వద్దమ్మా, నా మాట వినమ్మా. సరే అని చెప్పమ్మా. అది చెప్పండి అమ్మగారు, చెప్పండి అమ్మా. అది కాదు కావేరి. అయితే మీరు ఒప్పుకోరు కదా. దూకుతాను. కావేరి ఆగు, ఆగు. నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటున్నాను. నిజంగానా? నిజంగానే చెప్తున్నారు. ఒప్పుకుంటున్నాను. నువ్వెలాంటి ప్రయత్నాలు చేయకు.
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసమ్మా నువ్వు ఒప్పుకుంటావని. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ. నీరై కరిగిందా నీ ఎదలో ఆనలుపు, ఏరై కదిలిందా అనుబంధం వైపు. వావ్, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఎంత బాగున్నారో తెలుసా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీరే డాడ్. అమ్మ పక్కన నిలబడితే మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు డాడీ.